హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేపీఆర్ కిచెన్. ఈరోజు వీడియోలో గోధుమ రవ్వతో పునుగులు ఎలా వేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇవి లోపల సాఫ్ట్గా పైన క్రంచీగా చాలా బాగుంటాయండి. ఈ పునుగులు ఇంట్లో ఎటువంటి పిండిలు లేనప్పుడు వెంటనే గోధుమ రవ్వతో ఇలాగ క్విక్గా అయితే పునుగులు చేసుకోవచ్చండి. ఈ పునుగులు చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్గా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈ పునుగులను అయితే వేసుకోవచ్చు. ఇవి ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా ఒక కప్పు గోధుమ రవ్వని అయితే తీసుకుంటున్నాను. ఈ గోధుమ రవ్వని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మరి మెత్తగా పిండిలాగా కాకుండా కొంచెం పౌడర్ లాగా, అలాగే కొంచెం రవ్వగానే ఉంటుందండి. అలాగా ఒకసారి ఈ యొక్క రవ్వని మిక్సీ పట్టుకుంటే ఇలాగా కొంచెం పిండిలాగా కొంచెం రవ్వలాగా ఉంటుంది. అలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం మిక్సీ పట్టుకున్న రవ్వని అయితే బౌల్లో యాడ్ చేసుకున్నాక హాఫ్ కప్పు పెరుగండి యాడ్ చేసుకొని ఒక 2 స్పూన్లు వరిపిండి యాడ్ చేసుకోవాలి, రైస్ ఫ్లోరు. అలాగే మన టేస్ట్కి తగినట్లుగా సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మన పునుగులు కన్సిస్టెన్సీకి ఈ పిండి వచ్చేటట్లుగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పిండిని మూత పెట్టుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత ఈ పిండి రవ్వ అయితే చక్కగా నాని ఉబ్బుంటుందండి. ఇలాగా ఇప్పుడు దీనిలోనికి సన్నగా తరిగిన ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకొని కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసుకొని ఈ పిండిని అంతటిని బాగా కలుపుకోవాలి. మీకు నచ్చితే దీనిలో కొంచెం క్యారెట్ను కూడా తురిమి వేసుకుంటే కూడా చాలా బాగుంటాయండి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత పక్కన బాండీలో ఆయిల్ని ముందుగానే హీట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు కాగిన ఆయిల్లో మనకు నచ్చిన సైజులో ఈ పునుగులను అయితే వేసుకోవాలి. ఈ పునుగులు అస్సలు ఆయిల్ పీల్చవండి. అండ్ ఇందులో మనము ఎటువంటి మైదా పిండి కూడా యూస్ చేయలేదు. ఇవి చాలా హెల్దీ అండి. పిల్లలకు కూడా ఈవినింగ్ టైంలో స్నాక్స్గా కూడా అప్పటికప్పుడు చాలా త్వరగా అయితే ఇలా రెడీ చేసి పునుగుల్ని పెట్టొచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఒక షిఫ్ట్ అయిపోయిన తర్వాత మరలా మిగిలిన పిండిని కూడా ఇంకో షిఫ్ట్ ఇలాగే పునుగులు వేసుకొని కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలండి. అయితే ఫ్లేమ్ని అయితే మీడియంలో పెట్టుకొని వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇంతే. ఈ పునుగులను అయితే ప్లేట్లోనికి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ పునుగులు చాలా సాఫ్ట్గా ఉంటాయండి. వేడి వేడిగా ఈ పునుగుల్ని సర్వ్ చేసుకొని పల్లీ చట్నీ, అలాగే శనగపప్పు వేసిన చట్నీతో సర్వ్ చేసుకుంటే ఈ పునుగులు చాలా బాగుంటాయండి. మరి అప్పటికప్పుడు సింపుల్గా టేస్టీగా చేసుకునే ఈ పునుగుల్ని మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. మరెన్నో ఇటువంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.